ఇది నా ఉడుపిలో ఆఖరి రోజు. వెళ్ళిపోయేలోపు ఇంకొక్కసారి కృష్ణని చూడాలనిపించింది. సో ఎర్లీ మార్నింగ్ 4:30 దర్శనానికి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఈ టైంలో వెళ్తే కృష్ణకి అలంకారం ఏం చేయరు, డైరెక్ట్గా నిజ స్వరూపాన్ని చూడొచ్చు ఆ ఐడల్ని. ఇది అయ్యాక నాకు కృష్ణయ్య కోసం డాన్స్ చేయాలనిపించింది. సో కనకదాస కిటికీ దగ్గర డాన్స్ కూడా చేశాను. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్, ఎందుకంటే ఈ కిటికీ చాలా స్పెషల్. ఈ స్పెషల్ దర్శనం అయిపోయిన తర్వాత నేను కొల్లూరు మూకాంబిక టెంపుల్కి బయలుదేరాను. దిస్ ట్రిప్ ఇస్ ఎ మిరాకిల్. నేను అస్సలు ప్లాన్ చేసుకోలేదు. నేను బెంగళూరులో నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకున్నాను హాలిడేస్ ఉన్నాయని. బట్ ఇట్ సో హ్యాపన్ దట్ నేను ఉడిపికి ఇంకా మూకాంబిక అమ్మన్ టెంపుల్కి వెళ్ళాను. ఇట్ ఈస్ సెట్ దట్ మనం అనుకుంటే వెళ్ళలేమంట ఈ ప్లేస్కి, ఓన్లీ అమ్మవారు పిలిస్తేనే వెళ్ళగలమంట. ఇక్కడ ఒక స్పెషల్ శివలింగం ఉంటుంది. ఇక్కడ మూకాంబిక అమ్మవారు, ఇంకా కింద ఒక శివలింగం కూడా ఉంటుంది. ఆ లింగంలో సువర్ణ రేఖతో సెపరేట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వాళ్ళ వైఫ్స్ తో కూడా ఉంటారు, అంటే సరస్వతి లక్ష్మి పార్వతి. సో ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ వీళ్ళందరినీ ఒకే దగ్గర దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ. ఇంకో స్పెషల్ విషయం, నేను ఇక్కడ సరస్వతి మండపంలో డాన్స్ చేశాను.